ఆశీర్వాదం ఆత్మను మాపై కురిపించువామే, ఆత్మను మాపై కురిపించువామే, మా జీవితములో పండించు దేవా, మా జీవితములో పండించు దేవా, స్వాగతము దేవా, సుస్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. Good morning to all of you. దయచేసి కూర్చోండి. మాస్ ఫర్ ద సోల్స్ ఆఫ్ పి చిన్నయ్య, పి శాంతమ్మ, పి థామస్ చౌదరి బై ఫ్యామిలీ మెంబర్స్. లేల ఆరోగ్యరాజు, లేల శైలజకు మంచి ఆరోగ్యం దయచేయాలని, వారి పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వాలని జోజప్ప గారి పేరిట ఈ పూజను అర్పిస్తున్నారు. గురు బ్రహ్మచారి కుటుంబంలో మరణించిన కత్తేపల్లి ఈశ్వరమ్మ వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ అర్పిస్తున్నారు. నాగోతు జోజీ వారి కుటుంబంలో మరణించిన బెల్లంకొండ విమల ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ అర్పిస్తున్నారు. నాగోతి జోజీ కుటుంబంలో వాళ్ళందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని జోజప్ప గారి పేరిట ఈ పూజను అర్పిస్తున్నారు. బెల్లంకొండ ప్రకాష్ రావు వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని జోజప్ప గారి పేరిట ఈ పూజ అర్పిస్తున్నారు. బెల్లంకొండ బాలస్వామి కుటుంబంలో సదేష్కు మంచి బుద్ధిని దయచేయాలని జోజప్ప గారి పేరిట ఈ పూజను అర్పిస్తున్నారు. పూదోట జోజయ్య కుటుంబంలో మరణించిన రాజమ్మ, బాలశౌరయ్య వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని ఈ పూజ అర్పిస్తున్నారు. మల్లవరపు బాలస్వామి కుటుంబంలో జోజప్ప గారి యొక్క దీవెనలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఈ పూజ అర్పిస్తున్నారు. మల్లవరపు సుశీల కుటుంబంలో మరణించిన మల్లవరపు చిన్నయ్య ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ఈ పూజ అర్పిస్తున్నారు. మల్లవరపు చిన్నయ్య కుటుంబంలో మరణించిన మల్లవరపు జ్యోతి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ఈ పూజ అర్పిస్తున్నారు. మల్లవరపు శౌరయ్య కుటుంబమునకు శౌరయ్య, ఎలిజమ్మ వారికి అంతోనమ్మకు వారికి మంచి ఆరోగ్యం దయచేయాలని జోజప్ప గారి పేరిట ఈ పూజ అర్పిస్తున్నారు. జంపాని ప్రసాద్, హృదయమేరి వారికి కంటి చూపు మంచిగా ఉండాలని, ఆరోగ్యం బాగుండాలని జోజప్ప గారి పేరిట ఈ పూజ అర్పిస్తున్నారు. త్రిపురరేణి దేవదాస్ మే నెలలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జోజప్ప గారి పేరిట ఈ పూజ అర్పిస్తున్నారు. బెల్లంకొండ డొమినిక్ చిన్నమ్మకు మంచి ఆరోగ్యం దయచేయాలని జోజప్ప గారి పేరిట ఈ పూజ అర్పిస్తున్నారు. బెల్లంకొండ చిన్నమ్మ కుటుంబమునకు వారి పిల్లలకు మంచి ఆరోగ్యం దయచేయాలని జోజప్ప గారి పేరిట ఈ పూజ అర్పిస్తున్నారు. ధన్రాజ్, శోభారాణి కుటుంబమునకు కొంత జోజప్ప గారి యొక్క దీవెనలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఈ పూజ అర్పిస్తున్నారు. రావేల మేరీ కుటుంబంలో మరణించిన రావేల అల్లయ్యకు ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ఈ పూజను అర్పిస్తున్నారు. ఈ యొక్క ఉద్దేశాల కొరకు, మీ యొక్క ఉద్దేశాల కొరకు ఈ బలి పూజలో ప్రార్థించున్నాం. పితా పుత్ర పరిశుద్ధాత్మనామమునా మరణాతుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, ఆయన సహకార సహవాసము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. Praise the Lord. Hallelujah. Hallelujah. Hallelujah.
పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క గొప్ప మహోత్సవం. ఇది ఒక దైవ రహస్యం, ద సీక్రెట్ మిస్టరీ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్. ఈ పరమ రహస్యాన్ని మానవులైనటువంటి మనకు ఎంత మాత్రమో అర్థం కాదు. దేవుని బిడ్డలారా, ఒకే దేవుడు కానీ ముగ్గురు వ్యక్తులు, ముగ్గురు వేరే వేరే స్వభావములు కలిగినటువంటి వారు, కానీ ఒకే ఒక్క దేవుడు మనకు. వందల మంది లేకపోతే కొంతమంది పునీతులందరూ కూడా మనకు దేవుళ్ళే అంటారు, కాదు. ఒకే ఒక్క దేవుడు కానీ ముగ్గురు వేరే వేరే రూపంలో వేరే వేరే పర్సన్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తి కానీ ఒకే దేవుడు. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఒక గొప్ప మహోత్సవాన్ని కొనియాడే ముందు దేవునకు మన తోటి వారికి వ్యతిరేకంగా చేసిన తప్పిదాలన్నీ కూడా ఒక నిమిషం పాటు గుర్తు తెచ్చుకుంటూ పాప మన్నింపు కోసం ప్రార్థించుదాం. దేవా పాపిని నిన్నారయించారు, ప్రేమతో నిండి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అందుడవే అపవాదిలో అరుణినై, అపవాదినై అందుడవై అపవాదిలో అరుణినై, సంచరించి చీకటిలో వంచన చేసి ఎందరినో, వంచన చేసి ఎందరినో. దేవా పాపిని నిన్నారయించారు, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని సర్వశక్తిగల సర్వేశ్వర మనకు దయ చూపి మన పాపములన్నిటిని మన్నించి నిత్య జీవములో స్నానము దయచేయుదుగాక. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహోన్నతమున మహాదేవునికి భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. గణదేవా ఏలినవా భూమిలో వెలసిన రాజా. గణదేవా ఏలినవా భూమిలో వెలసిన మహారాజా. సర్వశక్తి గల పరమ పితా, సర్వశక్తి గల పరమ పితా, నీవు స్తుతించి గణపరచేము. ఆరాధనలో స్తుతి మహిమలు మీకే, మహామహిమ వందనాలు
స్వామి. ఆరాధనలో స్తుతి మహిమలు మీకే, మహావైభవముగల మీకే స్వామి. జనితైన సుతుడా మనుజావతార, దేవుని ప్రియమైన గొర్రెపిల్ల. జనితైన సుతుడా మనుజావతార, దేవుని ప్రియమైన గొర్రెపిల్ల. పిత యొక్క పుత్రుడా శ్రీయేసా, పిత యొక్క పుత్రుడా శ్రీయేసా, మా పాపములు మన్నించు స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. మహాగణుతో పితకుడి ప్రార్థన కూర్చుని ఉండుట చూచుటకై, మహాగణుతో పితకుడి ప్రార్థన కూర్చుని ఉండుట చూచుటకై, మా మనసులను మా హృదయములను, మా మనసులను మా హృదయములను కరుణతో బ్రోవా మేము వేడెదము. పితయకు దేవుని మహిమలు మీరు నిరతము, ఆత్మయందు వసించి పాలించెడు వారా. పితయకు దేవుని మహిమలు మీరు నిరతము, ఆత్మయందు వసించి పాలించెడు వారా. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. మూడవ అధ్యాయము 16 నుండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడు నాశనము చెందక నిత్య జీవితమును పొందుటకై ఆయన అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే గాని దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు. విశ్వసింపని వాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలైనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసము ఉంచలేదు. ఇది క్రీస్తు సువిశేషము. Praise the Lord. Hallelujah. 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 తండ్రి వందనం. చెల్లులైతే తండ్రి వందనం. యేసువా వందనం. పరిశుద్ధాత్మ దేవా వందనం. తండ్రి ఆరాధన. యేసువా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవా వందనం. హల్లెలూయా. 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 హల్లెలూయా.
Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Father. Thank you, Holy Spirit of God. Hallelujah. Hallelujah. మొట్టమొదటిగా పరమ త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ. హ్యాపీ ఫీస్ట్, హ్యాపీ ఫీస్ట్, హ్యాపీ ఫీస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకరోజు ఒక గొప్ప పునీతుడు, ఈజ్ అ డాక్టర్ ఆఫ్ ద చర్చ్, వేద పండితుడు. ఆయన ఎవరు అంటే సెయింట్ అగస్టిన్. చాలా మంది గురువులు అవ్వాలంటే ఆయన రాసినటువంటి పుస్తకాలు, ఆ యొక్క థియాలజీ, ఫిలాసఫీ నేర్చుకోవాలి. అది ఒక గొప్ప పునీతుడు సెయింట్ అగస్టిన్. మీకు తెలుసు, ఆయన జీవితం చాలా పాపకరమైనటువంటి జీవితం. 30 సంవత్సరాల వరకు మంచిగా జీవించలేదు. చిన్న వయసు నుండే అన్ని ఆయన చేయనటువంటి తప్పు ఈ లోకంలో లేదు. అంత ఘోర పాపి సెయింట్ అగస్టిన్. అయితే వాళ్ళ తల్లి మోనిక, ఆ తల్లి ఆయన కోసం ప్రతిరోజు ఇద్దరు, తన భర్త, తన కొడుకు, ఇద్దరు కూడా తప్పు మార్గంలో జీవించే వ్యక్తులు. అయితే ఈ తల్లి మోనిక ఎన్నో సంవత్సరాలు వాళ్ళ అబ్బాయి కోసం 30 సంవత్సరాలు ప్రార్థన చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డల భవిష్యత్తు కోసం నిజముగా ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సెయింట్ అగస్టిన్ ఈ దైవ రహస్యం గురించి ఆలోచిస్తూ, ఎందుకంటే ఇది మనకి అర్థం కానటువంటి ఒక గొప్ప మిస్టరీ, పరమ రహస్యం. అందుకే దీనిని పరమ రహస్యం అంటారు. ఒకవేళ అర్థమై ఉంటే పరమ రహస్యం అని పిలువరు, నార్మల్గా ఏదో ఒక పండుగ అని చెప్తారు. అయితే ప్రియమిత్రులారా, ఈ అగస్టిన్ ఒక సముద్రం దగ్గర అట్లా నడుస్తా ఉంటూ చూస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు, ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ పరమ తత్వైక సర్వేశ్వరుని? ఒక్క దేవుడు, ముగ్గురు వ్యక్తులు, అదేంటి అని ఆలోచిస్తూ ఉండగా ఒక చిన్న బాబు ఆ సముద్రం దగ్గర ఆ సముద్రానికి పక్కన షోర్, ఆ యొక్క షోర్ దగ్గర ఒక గుంత తవ్వుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక గుంత తవ్వి తన చేతులతోటి నీళ్లు తీసుకొచ్చి ఆ గుంతలో వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ సెయింట్ అగస్టిన్ వేద పండితుడు, డాక్టర్ ఆఫ్ ద చర్చ్, చాలా మేధావి, మంచి ఆలోచన శక్తి అనుకుంది. దేన్నైనా చూసి చెప్పగలడు. ఒక ఆకు చెట్టు నుంచి పడినట్లయితే అది ఎప్పుడు పడింది, ఎన్ని రోజులు ఆ చెట్టు పైన ఉంది, ఎప్పుడు పడిందన్న టైంతో సహా చెప్పే మేధావి సెయింట్ అగస్టిన్, పునీత అగస్టిన్ వారు. అయితే ఈ బాబు చేస్తున్నటువంటి పని చూసి అడుగుతున్నాడు, ఏ బాబు, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అంటే, నేనేం చేస్తున్నానంటే ఆ సముద్రంలోని నీరంతా తీసుకొచ్చి ఈ దీంట్లో పోయాలనుకుంటున్నాను. సాధ్యమా? చెప్పండి, సాధ్యమా? అది అసాధ్యం. సముద్రం ఎక్కడ? మనము చూసినట్లయితే చిన్నప్పుడు నేర్చుకున్నప్పుడు ఒక సర్కిల్లో ఉంటే దాన్ని 4 పార్ట్లుగా డివైడ్ చేస్తే 3 పార్ట్లలో నీళ్ళే ఉంది, ఒక్క పార్ట్లోనే భూమి. కానీ ఆ భూమి స్థానంలో కూడా ఎన్నో రివర్లు, ఎన్నో నదులు, ఎన్నో సముద్రాలు, ఎన్నో బీచ్లు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అంతటి నీరుని ఈ బాబు ఆ చిన్న గుంటలో ఎలా ఇస్తాడు? ఏం లేదు. అయితే సెయింట్ అగస్టిన్ ఎవరే, పిచ్చివాడా, చిన్న బాబు, నీకు తెలియలేదురా, ఎంత పెద్ద సముద్రాన్ని ఆ చిన్న గొంతులో ఎలా ఇస్తావు నువ్వు? వెళ్ళి ఆడుకోని ఫ్రెండ్స్ తోటి ఇటువంటి పని చేయకు. అప్పుడు ఆ బాబు అంటున్నాడు, మరి
త్రిద్వైక దేవుని యొక్క పరమ రహస్యం. తండ్రి, పిత, పుత్ర, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడు. దానిని నువ్వు రీసెర్చ్ చేయాలని నీ బుద్ధితోటి, అఫ్కోర్స్ నువ్వు తెలివంతుడివే, కానీ దేవుని శక్తి ముందు, దేవుని ఆలోచన ముందు నీవు దేనికి పనికిరావు. నీ బుద్ధి శూన్యం. మరి అంత గొప్ప దేవుడిని నీ బుద్ధితోటి ఆలోచించుకోవడానికి ఎట్లా ప్రయత్నం చేస్తున్నావు అని ఆ బాబు తెలియకుండానే ఆ సెయింట్ అగస్టిన్‌కి తెలియజేస్తున్నాడు. ప్రియదేవులారా, ఇంతటి పరమ రహస్యం ఇది. మనుష్యులకి ఇప్పుడు ఎంతో మంది పునీతులు, ఎంతో మంది వేద పండితులు, స్కాలర్స్, చాలా మంది పునీతుల చర్చ్లో ఈ రహస్యం ఏంటా అని ఆలోచించడానికి చూస్తున్నారు, కానీ వాళ్ళు ఆలోచించలేకపోయారు. కాబట్టి ప్రియదేవులారా, మనకున్నటువంటి ఈ యొక్క మనుష్యుల ఆలోచన ద్వారా పునీతులు చిన్న చిన్న ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు అని మనకి తెలియజేస్తున్నారు. సో అర్థం చేసుకునే ముందు నేను పోయిన సంవత్సరం కూడా మిమ్మల్ని కొన్ని ఇదే పండుగ రోజు ప్రశ్నలు అడిగాను. మీకు గుర్తుందో లేదు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మళ్ళీ ఈ సంవత్సరం కూడా నేను పోయేంత వరకు ఈ పండుగ రోజు ఈ ప్రశ్నలు అడుగుతూనే ఉంటాను మనందరినీ. అయితే మొట్టమొదటిది సత్యోపదేశ క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్. మొదటిది, పరలోకమునకు భూలోకమునకు కర్త ఎవరు? ఎవరు? గట్టిగా అందరూ ఒక్క స్వరంతో చెప్పాలి. పరలోకమునకు భూలోకమునకు కర్త ఎవరు? ఎందరు సర్వేశ్వరులు? ఒకే సర్వేశ్వరుడు, కానీ తర్వాత సర్వేశ్వరుడు త్రిత్వవంతుడై ఉన్నట్టుకు అర్థము ఏమి? పిల్లలు చెప్పండి, నేర్చుకున్నారు కదా, మొన్ననే దివస ప్రసాదం తీసుకున్నారు. చెప్పండి, సర్వేశ్వరుడు త్రిత్వవంతుడై ఉన్నాడంటకు అర్థం ఏమిటి? విశ్వాసం ప్రియదేవులారా, పిల్లలకు తెలియదు, పెద్దలకు తెలియట్లేదు. ఏంటిదంటే పితా, పుత్ర, పవిత్రాత్మ అను ముగ్గురు వేరు వేరు వ్యక్తులై ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు స్వభావం మాత్రము ఒక్కటేనని దీని అర్థం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లేమి? ఇది కూడా చెప్పట్లేదు మీరు గట్టిగా, కాన్ఫిడెంట్. ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లేమిటి? పితా, పుత్ర, పవిత్రాత్మ. పిత సర్వేశ్వరుడా, పుత్రుడు సర్వేశ్వరుడా, పవిత్రాత్మ సర్వేశ్వరుడా. ఈ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు సర్వేశ్వరుడా, లేకపోతే ఒకే సర్వేశ్వరుడా? ఎలా? ఇందాక చెప్పాం కదా, పితా, పుత్ర, పవిత్రాత్మ ముగ్గురు వేరు వేరు వ్యక్తులై ఉన్నా కానీ వాళ్ళ స్వభావం మాత్రము, వాళ్ళ దైవత్వం మాత్రము ఒక్కటే. ఈ ముగ్గురు వ్యక్తులు ఎందువలన ఒకే సర్వేశ్వరుడై ఉన్నాడు? చెప్పండి అందరూ, ఇది నా కథ చెప్పండి. ఈ ముగ్గురికి ఒకే జ్ఞానము, ఒకే చిత్తము, ఒకే శక్తి, ఒకే దైవ స్వభావము ఉండుట వలన ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే సర్వేశ్వరుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీరి మహిమ మొదలైన లక్షణాలు, భేదాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏ భేదము లేదు. ఈ ముగ్గురు వ్యక్తులు అన్నిటిలో సరి సమానము. ప్రైజ్ ది లార్డ్. ఈ ముగ్గురు వ్యక్తులన్నిటిలో సరి సమానము. వీరిలో మొదటి వ్యక్తియు వెనకటి వ్యక్తియు ఎవరైనా ఉన్నారా అంటే లేదు. సర్కిల్, ఈ ఎగ్జాంపుల్ నేను పోయిన సంవత్సరం కూడా చెప్పాను. సర్కిల్లో ఎక్కడ ప్రారంభము ఎక్కడ అంతము చెప్పగలమా? చెప్పలేము. అది ఆటోమేటిక్గా అర్థం కాదు. సర్కిల్ అయింది, అది ఎక్కడ స్టార్ట్ ఎక్కడ పాయింట్ తెలియదు. ఒకవేళ స్క్వేర్ అయితే చెప్పొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నారు. ట్రయాంగిల్ అయితే ఇలా చెప్పొచ్చు, ఇలా తీసుకున్నారు. కానీ ఈ సర్కిల్కి ఆదియు అంతము లేదు. దేవుడు ఇదే. ఆ ముగ్గురు వ్యక్తులకి ఆదియును అంతము లేదు. ఆ ముగ్గురు వ్యక్తులు
ఏ భేదము వారింట్లో లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే సర్వేశ్వరుని లక్షణాలు ఎన్ని చెప్తారు ఎవరైనా? సర్వేశ్వరుని లక్షణాలు ఎన్ని? పోనీ చెప్పకపోయినా ఎన్ని లక్షణాలు? 1, 2, 5, 10 చెప్పండి. 5 కొరికేల వాళ్ళందరినీ. 6 లక్షణాలు ప్రియ దేవుని బిడ్డలారా. మొట్టమొదటిది సర్వేశ్వరుడు తానంతట తానై ఉన్నాడు. చెప్పండి. ఆ తర్వాత సర్వేశ్వరుడు తానంతట తానై ఉన్నాడు. రెండవది ఆరంభము లేక ఉన్నాడు. చెప్పండి. సర్వేశ్వరుడు తానంతట తానై ఉన్నాడంటే ఇప్పుడు మనము తానంతట మనం ఉన్నామా? లేదు. మనకి ఆరంభం ఎవరు? మన తల్లిదండ్రులు. వాళ్ళ ఆరంభము వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళ ఆరంభము ఇట్లా చెప్పుకుంటా వెళ్తే పెద్ద ఫ్యామిలీ ట్రీ మనకుంటుంది. కానీ ఈ సర్వేశ్వరుడికి, ఈ త్రిత్వైక సర్వేశ్వరుడు వాళ్ళని ఎవరు సృష్టించలేదు, వాళ్ళని ఎవరు పుట్టించలేదు. తానంతట తానై ఉన్నాడు కాబట్టి ఆయనే సృష్టికర్త. రెండవది ఆరంభము లేదు. ఇప్పుడు ఈ పూజకి ఆ ఆరంభము అంతము ఉంది. ఇప్పుడు ఆరంభమైంది. ఈ యొక్క అప్పద్రాక్షర సాంగ్యమైన తర్వాత దానికి ముగింపు ఉంది. ఒక రోజుకి ముగింపు ఉన్నది, ఒక నెలకి ముగింపు ఉన్నది, మన జీవితాలకి ఒక ముగింపు ఉన్నది. కానీ వీళ్ళకి ఆరంభము లేదు, అంతము లేదు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మూడవది శరీరం లేక ఉన్నారు. చెప్పండి. నిద్రపోతున్నారు కొంతమంది. ఇంత గట్టిగా అరుస్తున్నా కానీ వాళ్ళకి నిద్ర ఎలా వస్తుందో నాకు అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. శరీరం లేక ఉన్నారు. మీకు అందరూ శరీరం ఉందా? ఎవరైనా ఇక్కడ శరీరం లేని వారు ఎవరైనా కూర్చున్నారా? వాళ్ళు చప్పట్లు కొడతారు ఒకసారి. శరీరం లేని వారు అందరికీ శరీరం ఉన్నది ఇక్కడ, కానీ వీళ్ళకి శరీరం లేదు. కానీ ఈ త్రిత్వైక సర్వేశ్వరులు ఒక్కరికి శరీరం ఉంది. ఎవరికి? ఎవరికి? యేసు ప్రభు. దేవుళ్ళారా, ఏంటి కాన్ఫిడెంట్ గా చెప్పాలి. ఇది మన విశ్వాసము. ఎవరైనా బయట చెప్పాలి. ఇట్లనే ఎవరైనా మొద్దుగా వెళ్ళిపోతారు వ్యక్తి నరకాలలోనికి. ప్రియ దేవుని బిడ్డలారా, శరీరం లేని వారు, దేవునికి శరీరం లేదు కానీ ఆ పుత్రైన సర్వేశ్వరుడు తల్లి గర్భము ద్వారా, తల్లి మరియ ద్వారా ఆయన జన్మించడం జరిగింది. తర్వాత మితిలేని సకల నేలుల స్వభావం కలిగినటువంటి వారు ఈ త్రిత్వైక సర్వేశ్వరుడు. అంటే వాళ్ళకి అసాధ్యమైనది ఏదీ లేదు. అన్నిటినీ శాసించే శక్తి ఉంది, అన్నిటినీ ఆపే శక్తి ఉంది, అన్నిటినీ బంధించే శక్తి ఈ త్రిత్వైక సర్వేశ్వరునికి ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతటా ఉన్నారు. 5వ స్వభావం అంతటా. కొంతమంది అంటారు ఇక్కడే ఉన్నారు. కొంతమంది వెళ్తారు కదా, నేను వాళ్ళ విశ్వాసాన్ని ఇది చేయను, 9 వారాలు అక్కడికి వెళ్తే నాకు మంచి జరుగుతుంది, 5 వారాలు ఆ గుడికి వెళ్తే నాకు మంచి జరుగుతుంది. ఇక్కడున్న ప్రభువే ఆ స్థలంలో ఉన్నారు. అంతటా, విశ్వమంతటా. ఇప్పుడు ఈ క్షణములో మనకిక్కడ పగలు, కొన్ని స్థలాలలో రాత్రి. ఎక్కడెక్కడైతే పగలవుతుందో ఆ స్థలం అంతటా కూడా ఈరోజు ఆదివారము దివ్యబలి పూజ సమర్పించబడుతుంది. కొంతమందికి గంటలతో మనము ఇక్కడ, ఇప్పుడు ఎంత టైం అవుతుంది? ఇక్కడ 8 గంటలు, కొన్ని స్థలాలలో 6 గంటలు, 7 గంటలు, 10 గంటలు, కొన్ని గంటలతో విభజింపబడుతుంది. కాబట్టి అన్ని వేళలో దివ్యబలి పూజ సమర్పించబడుతుంది. అంత స్థలములో త్రిత్వైక సర్వేశ్వరుడు ఉంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, తర్వాత చివరిది పరలోకమునకు భూలోకమునకు మూల కారణమై ఉన్నాడు ఆయన. పరలోకము ఆయన సింహాసనము, భూలోకము ఆయన పాదపీఠము. దేవుని బిడ్డలారా, ఆయన పరలోకమునకు భూలోకమునకు మూల కారణం. ఆయనే దానిని సృష్టించాడు. ప్రేమికులరా, ఇది దేవుని యొక్క లక్షణం. మరొకసారి చెప్పండి అందరూ. మొట్టమొదటి, సర్వేశ్వరుడు తానంతట తానై ఉన్నాడు, ఆరంభము లేక ఉన్నాడు,
శరీరం లేక ఉన్నారు, మితిలేని సకల నీళ్ళ స్వభావం కలిగి ఉన్నారు, అంతటా ఉన్నాడు, పరలోకమును భూలోకమునకు మూలాకారణమై ఉన్నాడు. ఇది త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క 6 లక్షణాలు. అర్థమైందా? అయితే ఇప్పుడు ప్రసంగంలోనికి వెళ్దాం. అనుకుంటున్నారా ఏం పాదం? మరి ఇప్పటిదాకా చెప్పిన ఏంటి పాదం అనుకుంటున్నారా? అది క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్. ఇదంతా కూడా నేర్చుకున్నారు మీరు, కానీ మర్చిపోయారు కదా. చిన్నప్పుడు నేర్చుకున్నారు, తర్వాత దాని గురించి ఆలోచన అవసరం లేదు కాబట్టి మర్చిపోయారు. కాబట్టి ప్రియ బిడ్డలారా, నేను చిన్నగా చెప్తాను, ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే ఈరోజు నీలా క్యాంప్ పండుగ అక్కడికి వెళ్ళాలి. నేను చిన్నప్పుడు గమనిస్తుంటే మా నాన్నమ్మ రాత్రి పడుకునే ముందు ఏం చేస్తారంటే, అన్ని ఆమె పడుకున్నారనుకో అన్ని స్థలాల్లో ఇట్లా సిలువ గుర్తు వేస్తారు. కిటికీ దగ్గర, తలుపు పైన, పడక పైన, ఆ పడుకునే ఆ మెత్త పైన సిలువ గుర్తు వేస్తుంటారా? అప్పుడు నేను అడిగాను, నాన్నమ్మ ఎందుకు ఇట్లా సిలువ గుర్తు వేస్తున్నామంటే, దేవుడు మనని ఎల్లప్పుడూ సంరక్షించి కాచి కాపాడుతాడు. మనం చేసే ప్రతి పనిలో సిలువ గుర్తు. భోజనం చేసే ముందు, పొద్దున లేచిన వెంటనే వేసేయకూడదు కాదు, సిలువ గుర్తు వేసుకొని లేగాలి. పడుకునే ముందు సిలువ గుర్తు వేసుకొని పడుకోవాలి. భోజనం తినే ముందు సిలువ గుర్తు వేసుకోవాలి. చదువుకునే ముందు సిలువ గుర్తు వేసుకోవాలి. నీ పని ప్రారంభించే ముందు, ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు సిలువ గుర్తు వేసుకోవాలి. గుడిలోకి వచ్చినప్పుడు సిలువ గుర్తుతోటి మోకాలు నిలబడి రావాలి. త్రిత్వైక సర్వేశ్వరుడు ఇక్కడ ఉన్నా. ఎక్కడైనా ఎవరైనా చనిపోయిన వార్త విన్నప్పుడు సిలువ గుర్తుకుని వేసుకోవాలి. రోడ్డు పైన ఎక్కడైనా యాక్సిడెంట్ ఏదైనా చూసినప్పుడు సిలువ గుర్తుకుని వేసుకోవాలి. సమాధుల ప్రాంగాన్ని దాటి వెళ్ళేటప్పుడు సిలువ గుర్తు వేసుకోవాలి. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి క్షణాలలో మనము సిలువ గుర్తు వేసుకోవాలి. ప్రేమిలారా, ఒకసారి వేయండి, సిలువ గుర్తు వేయండి ఒకసారి. ఇదేంటే అందుకే నేను పూజ ప్రారంభంలో ప్రతి పదాన్ని నేను స్పష్టంగా చెప్తాను. పితా సాగరిస్తాను. నేను నాకేమి పనిలేక కాదు. ప్రతి పూజలో నేను పితా, పుత్ర, పరిశుద్ధాత్మ అని ఒక్కొక్కటి స్పష్టంగా పలుకుతాను. కొంతమంది చూసాను ఇదేంటి ముద్దు పెట్టుకుంటున్నారు. అది లేదు శ్రీసభలో. పితా, పుత్ర, పరిశుద్ధ ఆత్మ నామమున ఆమె ఉంటే అదేదో మనం చేస్తున్నాను. హల్లెలూయా. పితా పుత్ర వేసేటప్పుడు పేదబడ్డారా, మన చెయ్యి తలపైన తండ్రి అయిన దేవుడు. ఇక్కడ నీ మనసులో ఆ తండ్రి అయిన దేవుడు, ఆ త్రిత్వైక సర్వేశ్వరుడు ఈ లోకానికి వచ్చాడు, మనస్సోకారం ఎత్తాడు. నా మనస్సులో, నా శరీరంలో ఉంటున్నానని పుత్ర, పరిశుద్ధ ఆత్మ నీ యొక్క భుజాలను ముట్టుకోవాలి. ఇక్కడిక్కడ కాదు అన్నారు. పితా, పుత్ర అని నీ 2 భుజాలపై అంటే ఏంటిది? పరిశుద్ధాత్మ శక్తి. ప్రభు వాగ్దానం చేశారు పోయిన ఆదివారము, లోకాంతం వరకు సదా మీతో ఉంటూ పరిశుద్ధాత్మ శక్తిని నీకు ఇస్తున్నాడు. శక్తి 2 భుజాలపై ఉంటే ఆ యొక్క శక్తి లేకపోతే మనం ఏం చేయలేం, నడవలేము, పని చేయలేం. పరిశుద్ధాత్మ మన 2 భుజాలపై ఉంటూ శక్తిని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి నీ భుజాలని తాకాలి. ఇది కాదు, మంచిగా పితా, పుత్ర, పరిశుద్ధాత్మ అని నీ వైపు వేసుకున్న ప్రతిసారి దేవుడలారా త్రిత్వైక సర్వేశ్వరుడే నీ పైకి దిగి వస్తున్నాడు. ఆయన మనతో ఉంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని ఇందాక చూస్తున్నాం. అన్ని స్వభావాలు కలిగినటువంటి దేవుడు, ఆరంభమైనటువంటి దేవుడు, భూమికి ఆకాశానికి అధిపత్యమైనటువంటి దేవుడు నీవు సిలువ గుర్తు వేసిన ప్రతిసారి నీ పైకి, నీ కుటుంబం పైకి, నీ పడక పైకి, నీ ఇంటి పైకి, నీ తలుపు పైకి దిగివచ్చి సంరక్షిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గుర్తుని భక్తి శ్రద్ధలతో వేయాలి. ఎట్లా పడితే అట్లా కాదు. ఎలా అంటే అలా కాదు, భూమి అన్నట్టు కాదు.
ఇది దైవత్వంతో శక్తితో నింపబడినటువంటి ఒక సైన్ ఈ యొక్క త్రిత్వైక ఈ యొక్క సిల్వ గుర్తు. కాబట్టి ప్రియ దేవుడిలారా నేర్చుకుందాం ఈ త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవంలో. తర్వాత ఒక చిన్న ఉదాహరణతో నేను తెలియజేస్తాను. ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులు ఎలా సాధ్యం ఇది? అయితే ఈ అగస్టిని డాక్టర్ రిచర్డ్ తెలియజేస్తున్నారు. సూర్యుని గురించి తెలియజేస్తున్నాడు ఆయన. సూర్యుడు ఎలా ఉంటాడు? సూర్యుడు భయంకరుడు, మహావేడికుడు. అనుభవిస్తున్నాం మనం అందరం కదా. 41, 42 కొన్ని స్థలాల్లో ఆల్మోస్ట్ 49, 50 degrees. నేను మన సిస్టర్ అడిగాను, సిస్టర్ అరుణాని, సిస్టర్ మీ రాజస్థాన్ లో ఎంత వేడి ఇస్తుందంటే 50 degrees. రాజస్థాన్ లో 50 degrees అంటే ఆలోచించండి. ఇక్కడ 40 degreesకే మనము అంటున్నాం. మరి 50 degrees వేడిలో సిస్టర్ అక్కడ స్కూల్లో పనిచేస్తున్నారు. ఎంత వేడి అక్కడ ఉండే ప్రజలకి. ఎందుకంటే చెప్తున్నారు సిస్టర్, చుట్టూ మొత్తం రాయిలే, అన్ని కొండ ప్రాంతాలు, ఆ కొండ నుంచి వచ్చే వేడి అంతా ఎండిపోయి అటువంటి స్థలంలో వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. మరి సూర్యుడి నుండి వచ్చు వేడి, సూర్యుడి నుండి వచ్చు వెలుగు, ఇదంతా వేరేనా? సూర్యుడు ఒకడు, ఆయన వెలుగు వేరు, ఆయన వేడి, ఇదంతా వేరా? ఒకటే కదా. సేమ్ ఇలాగే త్రిత్వైక సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ వీళ్ళు ముగ్గురు వేరు వేరు వ్యక్తులైనా కానీ వాళ్ళ స్వభావము, దైవత్వము, చిత్తము ఒక్కటే. ప్రియా దేవుడి ద్వారా నేను బైబిల్ నుంచి ఉదాహరణ చెప్పాలంటే 100 ఉదాహరణలు ఉన్నాయి. ఆది గ్రంథము నుంచి దర్శన గ్రంథం వరకు త్రిత్వైక సర్వేశ్వరుడు ఎలా మన మధ్యలో ఉంటున్నాడు ఆది గ్రంథము నుంచి రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే టైం లేదు. వచ్చే సంవత్సరం ఇవన్నీ కూడా చెప్పుకుండగా ఈ యొక్క బైబిల్ వాక్యాల నుంచి నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి అందరూ కూడా లేచి నిలబడి మన విశ్వాసాన్ని చెప్పుకుందాం. పరలోకమును అక్కడ నుండి జీవిత వాళ్ళకు ఓ సకల లోక సృష్టికర్త, అపర క్రీస్తుగా నుండి శ్రీసభను పాలించుచున్న మా జగద్గురువులను, మా మేత్రానులను, ఇతర మేత్రానులను, గురువులను, మఠవాసులను దీవించండి. వీరు తమ యాచక బాధ్యతలను చక్కగా నెరవేర్చుటకు కావలసిన దైవ జ్ఞానమును, దీన మనస్సును, సేవా భావమును నిండుగా దయచేయమని అందరూ ఓ త్రిత్వైక సర్వేశ్వర మా ప్రార్థనను ఆలకించండి. ఓ శాంతి స్వరూప, మేము మీ ఆజ్ఞలను, కట్టడలను, నియమములను చిత్తశుద్ధితో అనుసరించి పాటించుటకు మంచి మనస్సును, హృదయమును ప్రసాదించుము. మీ ప్రేమాజ్ఞలను మా మనస్సులో మననము చేసుకొనుచు వాటిని ఆచరించుటలో గొప్ప ఆనందం పొందినట్లు మమ్ము మా సంఘ బిడ్డలను దీవించమని అందరూ ఓ త్రియేక సర్వేశ్వర మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రేమామయుడా, మాకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి మీ సమాధానంలో జీవింప కృప చూపిన వారు మీరే. పితాపుత్ర పవిత్రాత్మ నామమున సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మమ్ము పరిశుద్ధపరచి సదా దీవించండి. సర్వవేళలా సర్వాస్థలమయందు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, దేవుని ప్రేమయు, పవిత్రాత్మ సహవాసమును మాకు లభించినట్లు దీవించమని అందరూ ఓ త్రియేక సర్వేశ్వర మా ప్రార్థనను ఆలకించండి. ఓ త్రియేక దేవ, తండ్రి దేవుడు తన అనంత ప్రేమ చేత లోకమును రక్షించుటకు తన ఏకైక కుమారుని పంపెను. దైవ కుమారుడు క్రీస్తుని సంపూర్ణంగా విశ్వసించి ఆయన మార్గంలో దీవారాత్రులు పయనించుటకు నిత్య వెలుగును ప్రసాదించి పవిత్రాత్మ ప్రేరణలో
తండ్రి దేవుని పూజించి ఆరాధించి నిత్య జీవం పొంద మా అందరికీ దీవించమని అందరూ ఓ త్రియేక సర్వేశ్వర మా ప్రార్థనను ఆలకించండి. ఓ కరుణాసాగర, ఈ లోక విషయములలో పేదలకు మమ్ములను విశ్వాసమున భాగ్యవంతులుగా దైవ రాజ్యమునకు వారసులుగా దీవింపుడు. త్రియేక దేవుని గణనామమును స్థుతిపరచు క్రియలు మాత్రమే మేము నిత్యము చేయనట్లు మమ్ము మీ దివ్యాత్మతో ప్రేరేపింపుడు. అనాథలను, విధవరాండ్రను, నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని, చెరసాలలో ఖైదీలను వారి కష్టములలో పరామర్శించు హృదయమును మాకు దయచేయమని అందరూ ఓ త్రియేక సర్వేశ్వర మా ప్రార్థనను ఆలకించండి. ఒక నిమిషం పాటు కలమోస్తులు ఒకే స్వభావంతో, ఒకే దైవత్వముతో, ఆదియము అంతము లేకున్నటువంటి ఆ తత్వైక దేవుడు మేము సిలువ గుర్తు వేసిన ప్రతిసారి, ప్రతి ప్రఘాతముపై తత్వైక సర్వేశ్వరుడై దిగి వస్తున్నాను. వినబెట్టాలి కాబట్టి నేర్చుకో. ఆ సిలువ గుర్తు యొక్క మర్యాదను, ఔన్నత్యాన్ని, దాని గౌరవాన్ని ఎలా పడితే అలా కాకుండా భక్తి శ్రద్ధలతో నేను నీవు ఆశీర్వదించుకుంటూ ఆ తండ్రి దేవుని అడుగు ఆవరాన్ని, ప్రభువా తత్వైక సర్వేశ్వరుడా, మా కుటుంబాన్ని, మా ఇంటి పైకి, మా మనస్సులోకి, మా శరీరంలోనికి, మా అనారోగ్యములోకి, మా అప్పు సమస్యలోకి, మా బలహీనతలోనికి ప్రభువా మీరు దిగి వచ్చి మమ్మ బలపరిచే తత్వైక దేవా నీకు స్తోత్రం. మాలోకి దిగిరవా, మమ్మల్ని అభిషేకించండి తత్వైక దేవా అని ప్రార్థించు. ఈ మనవులన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. 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 May Almighty God bless you. ఏడాది దూడలనా, ఏడాది పుట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పుట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి May Almighty God bless you. Bless your offerings. వేలాది నరులైలం నీకిచ్చిన చాలునా, వేలాది నరులైలం నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనైయున్ననాకై సిలువలో కరుణ చూపి నీ జీవమార్గము యేసయ్యా, కరుణ చూపి నీ జీవమార్గము నడిపించుము యేసయ్యా, నీవు చేసిన ఉపకారములకు నేనే చెల్లింతును. తిరిగి నలిపిన బలియాగములను నా హృదయమార్పింతును, తిరిగి నలిపిన బలియాగములను నా హృదయమార్పింతును, రక్షణ పాత్రను చేదూరి నిత్యము నిన్ను వెంబడించెదను.
నిన్ను వెంబడించెదను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది తోడనా వేలాది కోటేలనా, ఏడాది తోడనా వేలాది కోటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారముగా ప్రార్థించదము. ఓ ప్రభువా, మీ సేవకులమైన మేము మీ దివ్య సముఖమున అర్పించు ఈ కానుకలను పవిత్రీకరింపము. వీటితో పాటు మమ్ము కూడా మీకు ఆమోద్యమైన అర్పణముగా అంగీకరించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండుగాక. నీ ఆత్మతో ఉండుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు తెప్పుము. ప్రభువైపు తిరిగి ఉన్నాము. మన దేవుడైన త్రిత్వైక దేవునకు కృతజ్ఞత తెలుపుదము. తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా మీ సుతునితోను పరిశుద్ధ ఆత్మతోను ఏకమై ఉన్న నీవు ఒకే దేవుడు, ఒకే ప్రభువు, వ్యక్తులుగా ముగ్గురైన నీవు దైవ స్వభావములు ఏకత్వము కలిగి ఉన్నారు. నీవు తెలియపరిచిన మీ కుమారుల పవిత్రాత్మల దివ్య సామర్థ్యము పరమ రహస్యమును మీకు విశ్వసించి ఈ రోజు ప్రకటించుచున్నామయ్యా. ఈ విధముగా ఆద్యంతములేని మీ మీ అభివక్తి దైవత్వమును ప్రకటించునప్పుడల్లా ముగ్గురు వ్యక్తుల భిన్నత్వమును, దైవ స్వభావములు, ఏకత్వమును మీ తేజోమయమైన దివ్య మహిమలో సమానత్వమును ఆరాధించుచున్నాము. కావున పరలోక దూతగణములన్నిటితో ఐక్యమై మేము నిరంతరము కూర్చు ఏక ఖండముతో మేము స్తుతించుట ఎట్లనగా పావన 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 ప్రభు గణాధిపతి అయిన
సర్వేశ్వరుడు పావన పావన ప్రభువు భూపరలోకము నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయగానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు గణాధిపతి అయిన సామేశ్వరుడు పావన 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 ప్రభువు ప్రభునామమున వాడేవాడు రాయులు రాయులు మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు. పవన పితా నీవు నిత్యముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుటయుక్తము. ఏలయనా మీ కుమారుడు మా ప్రభువైన క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్త విశ్వమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమి వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై మీ ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావున ఏలినవారా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. నీ పరిశుద్ధాత్మ ద్వారా వీరిని పవిత్రపరచా బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇది మా కొరకు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములుగా మారుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి ఆయన అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి తన శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడను నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. వినమునని భోజనానంతరము ఆయన పాత్రాన్ని అందుకుని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి తన శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని
స్నానము చేయును. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తము మాత్రము. ఇది నీ కొలకును అనేకుల కొరకు పాపమన్నింపుకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థముగా చేయును. ఆరాధనా ఆరాధనా యేసయ్యా. ఇది విశ్వాస రహస్యము. జీవమును భుజించునప్పుడెల్లా నీ పాదమును పానము చేయునప్పుడెల్లా మీరు మరణము వరకు మీ మరణమును చాటెదము. నీ కుమారుని రక్షకాయకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించచ్చు అతడు మరలా వేం చేసి వస్తాడని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని మీకు కృతజ్ఞతగా అర్పించుచున్నాను. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమానుకొనుచున్నాము. తన మమ్ము మీతో సత్యపరిచిన మీ కుమారుని నిష్కలంక బలిని స్వీకరించండి. మేము అతని దివ్య శరీరక్తములతో పోషింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్టుగా దయచేయండి. అతడు పుణ్యాత్ములతో ముఖ్యముగా పరిశుద్ధ కన్యైన దేవమాతతోను ఆ భర్త యోసేపు గారు మా పాలక పునీతులతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో మమ్మను మోక్షమునకు వారసులను చేయమోయలేనా వీరి పరిశుద్ధ విజ్ఞాపన ప్రార్థన సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్ని నీతో సత్యపరచు. ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేస్తున్న మీ విశ్వశ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మీ సేవకుడైన లియో జగద్గురువును, యాంథనీ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ నీవు సంపాదించుకుని ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచండి. ప్రభువా, మీ చిత్త ప్రకారమున మీ సముఖమున చేరి ఉన్న ఈ బిడ్డల మనవులన్నిటినీ ఆలకించండి. దయగల తండ్రి, నలు దశల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచండి. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వెళ్ళిన వారందరినీ మీ రాజ్యంలోనికి చేర్చుకునండి. ముఖ్యముగా రావేల అల్లయ్య, మల్లవరపు చిన్నయ్య, మల్లవరపు జ్యోతి, రాజమ్మ, బాలశౌరయ్య, బెల్లంకొండ విమల, కత్తేపల్లి ఈశ్వరమ్మ, జాన్, ఆశా జ్యోతి, ఎలిజబెత్, లూకాస్, ఫిలమిన రాజ్, ఉత్తరించు స్థలములను వారందరినీ దేవా మీ రాజ్యములోనికి చేర్చుకును. మేమును వచనం చేరి మీ మహిమను వీక్షించు నిత్య ఆనందమును పొందుదువుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. అతని ద్వారా సకల మేలులను మీరు ఈ లోకమునకు దయచేయుచున్నారు.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల బిడ్డలైన సర్వేశ్వర పరిశుద్ధాత్మతో ఏకమైన భూమికు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థించడము. పరలోకమందు నుండి మా యొక్క తండ్రి, మీ నామం పూజించబడునుగాక. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయ అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడిన విమోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభువా, మా పాపములను లెక్కింపక అయ్యా మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము త్రిత్వైక సర్వేశ్వరుడు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తు సమాధానాన్ని తెలుపుకుందాము. క్రీస్తు సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను మన్నించేటి ప్రభువు. త్రిత్వైక సర్వేశ్వరుడు ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మీరంతా ధన్యులు. ద్వారా మీరు నా ఇల్లు ప్రవేశించడుకు మీ పాత్రను కాను. కన్యకుమారుడు By the most precious body and blood of Christ, please me for eternal life and give me a happy death. దగ్గరండి మన తండ్రి దేవుని క్రీస్తు శరీరము వర్గవాసులు కలిగిన విందు, ఇశ్రాయేలును పొందిన విందు,
స్వర్గవాసులు కలిగిన విందు, ఇశ్రాయేలులు పొందిన విందు, నాటి మన్నా విందు, నానాటి జీవపు విందు, నానాటి జీవన విందు, నానాటి జీవపు విందు, నానాటి జీవపు విందు, మన తండ్రి దేవుని విందు, ఇది యేసుని స్నేహపు విందు, లోకొందము ఆ ప్రభు విందు, పాల్గొందము ఆనందమందు, మన తండ్రి దేవుని విందు, కడరారాగిన ఒసగిన విందు, శిష్యులందరూ చేసిన విందు, కడరారాత్రిన ఒసగిన విందు, శిష్యులందరూ చేసిన విందు, అపరాధరసముల విందు, ఆత్మీయ రక్షణ విందు, అపద్రాక్షరసముల విందు, ఆత్మీయ రక్షణ విందు, ఆత్మీయ రక్షణ విందు, మన తండ్రి దేవుని విందు, ఇది యేసుని స్నేహపు విందు, లోకొందము ఆ ప్రభు విందు, ఆనందము ఆనందమందు, మన తండ్రి దేవుని విందు, ఆకలి తీర్చెడి అవసర విందు, లోటులు తీర్చెడి భాగ్యపు విందు, ఆకలి తీర్చెడి అవసర విందు, లోటులు తీర్చెడి భాగ్యపు విందు, మన ఆశ తీర్చెడి విందు, నవజీవనిచ్చెడి విందు, మన ఆశ తీర్చెడి విందు, నవజీవమిచ్చెడి విందు, నవజీవమిచ్చెడి విందు, మన తండ్రి దేవుని విందు, ఇది యేసుని స్నేహపు విందు, లోకొందుము ఆ ప్రభు విందు. క్రీస్తు శరీరము, 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 మన తండ్రి దేవుని విందు, క్రీస్తు శరీరము, ఇది యేసుని స్నేహపు విందు, క్రీస్తు శరీరము, లోకొందము ఆ ప్రభు విందు, పాల్గొందము ఆనందమందు, మన తండ్రి దేవుని విందు. క్రీస్తుని ఆత్మ, క్రీస్తుని శరీరము, ఓ యేసువా, మీ గాయముల లోపల నేను వేయబడ్డాను, దుష్టులకు విరోధులుగా నా సమయమందు నన్ను మీ పనిచేయి, అప్పుడు మీ గురువులు మహాదేవుడు దేవుని యేసువా, The most precious body of Christ.
దేవుడు వారి యొక్క అభిప్రాయాలను చూసి భక్తి పట్టుదలతోనూ దుఃఖంతోనూ విచారించి తలంపితే ధ్యానించుడు ఈ సమయమందు నమ్మిక దైవ ప్రేమానుడు కృత పుణ్యములను దృఢమైన ప్రతిజ్ఞను ఆనాటికి కావలసిన న్యాయం సాయంత్రం 5:30 గంటలకి దేవమాత ముందు పూజ ఆవరణలో గెలిపించి పాల్గొని తర్వాత జరుగుతుంది. కాబట్టి దేవమాత వాళ్ళందరూ కూడా పేరు రాయించుకోవాలి. తప్పనిసరిగా అందరూ కూడా ఆఖరి రోజు కాబట్టి జన్మాలు తప్పనిసరిగా పాల్గొనగా నాకు చేస్తున్నాను. రోజు చెప్పినా కూడా రావడం లేదని చెప్పలేదు. ఈ రోజు మాత్రం తప్పనిసరిగా అందరూ కూడా జన్మాలు పాల్గొనాలని నాకు చేస్తున్నాను. మా ప్రభువైన సర్వేశ్వర, మేమిప్పుడు స్వీకరించిన ఈ దివ్య ఔషధము మా ఆత్మ శరీర రక్షణ కొరకు ఉపకరించునుగాక. ఈ విధముగా పరమ పవిత్రుడును త్రిత్వైక సర్వేశ్వరుడైన మీకు గౌరవ మహిమ ఆరాధన నిత్యము కలుగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ తన రెక్కల క్రింద మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెండి త్రిత్వైక సర్వేశ్వరుని ఆరాధించి మహిమపరచండి. సర్వేశ్వరునికి జననీ మరియా చల్లని మాత, జగతికి జ్యోతిది యేసుని మాత. జననీ మరియా చల్లని మాత, కానా పెళ్లిలో భక్తుని బ్రోచిన కరుణామూర్తిగా వెలసిన మాత. కానా పెళ్లిలో భక్తుని బ్రోచిన కరుణామూర్తిగా వెలసిన మాత. నిత్యము
జననీ మరియా చల్లని మాత జగతికి జ్యోతివి యేసుని మాత జననీ మరియా చల్లని మాత. ఉదయం మాత మమ్ములను మా కుటుంబములను మా గ్రామమును పాడి పంటలను గురువులను కన్యాస్త్రీలను పిల్లలను పెద్దలను వృద్ధులను ఆశీర్వదించి కాపాడండి. పాపాత్ముల మీదను నా తప్పిన వారి మీదను దయగా నుండి ప్రార్థించండి. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మాకు సహాయం చేయండి. మా కొరకు వేడుకొనండి. మా